హరే కృష్ణ. నేను మీ అమ్మమ్మని. ఈరోజు మనం 23వ పాసును తెలుసుకుందాం. నీలాతుంగస్తనగిరి తటీ సుప్తమద్బోధ్య కృష్ణం పారాత్యం సంసృతసిత శిరసిద్ధమధ్యాపయంతి స్వాచిష్టాయాం సృజని గలితం యా బలాకృత్య భుంక్తే గోదా తస్యే నమయిదమిదం భూయ ఏవాస్తు భూయః. அன்னவயல் புதுவை ஆண்டாள் அரங்கருக்கு பன்னு திருப்பாவை பல்பதியம் இன்னிசையால் பாடி கொடுத்தாள் நப்பா மாலை பூமாலை சூடு கொடுத்தாலை சொல் சுடி கொடுத்தா சுடக்கொரியை தொல்பாவை பாடியருள்வல்வ பல்வயலியாம் நாடினே வேங்கடவர்க்கண்ணை விதியம்மா விம்மாத்து நாங்கடவா வண்ணமே நலக்கு ஆண்டாள் తిరువడిగలే శరణం. జై శ్రీమన్నారాయణ. 23వ పాసురం. மாரிமலை முளிஞ்சில் மன்னிக்கடந்துருங்கம் சீரிய சிங்கமம் அறிவித்து தீவெழுத்து வீரிமறை பொங்க வெப்பாடும் பேருந்ததரி மூறி நிமிர்ந்து முழுங்கி புறப்பட்டு போதருமா போலே நீ பூவை பூவண்ணா உன்னு கோயில் நின்னங்கனே போந்தொருளே கோப்படையா சீரியா சிங்காசனத்திருந்து யாவந்து காரியமாயந்தொருளே ஏலோரெம்பாவாய் ఆండాల్ తిరువడిగలే శరణం. జై శ్రీమన్నారాయణ. గోపికలకు శ్రీకృష్ణ దృష్టి ప్రసారంతో మధ్యలో వేసిన ఆవరణం తొలగిందండి. సాక్షాత్తు శ్రీకృష్ణ దర్శనం అయ్యింది. స్వామి కనులు విచ్చి చూశాడు వాళ్ళకి. ఇంకా లేచి రమ్మని ప్రార్థిస్తున్నారు ఈ పాసురంలో. స్వామి లేచి తొందరగా దిగి వస్తాడేమోనని, అట్లా కాదయ్యా, ఎలా లేచి నడి రావాలి అని లేవడానికి ఒక పద్ధతిని కూడా వాళ్ళే చెప్తున్నారు స్వామికి. నడిచే నడకలో ఒక పద్ధతిని కూడా చెప్తున్నారు కదా. దీనికి అలంకారికంగా ఒక రూపకల్పన ఇస్తున్నారు. వర్షాకాలం పర్వత గుహ. ఆడమగ సింహాలు రెండూ కలిసి గుహలోకి దూరాయి. దూరాయని ఎవరు చూశారో తెలియదు, కానీ లోపల ఉన్నాయి, బయటికి కనపడవు. అంధకారం ఆవరించి ఉన్నది. వర్షాకాలం వెళ్ళిపోయింది. ఆ లోపలున్న సింహం ఇక యువతలకు రావడానికి ఉద్యమించింది. అప్పుడు అది ఎలా ఉంటుందో అలా నీవు వెలుపలికి రావాలి. అప్పుడు అదేం చేస్తుందండి? ఒక్కసారి దానికి తెలివి వచ్చింది, చూస్తుంది. ఇంతకాలం నిద్రించిన సింహం కదా, ఒక్కసారి కళ్ళు విప్పితే ఎర్రటి రక్త ముద్దల్లా ఉన్నాయట కళ్ళు. ఆ పైన రెప్పకున్న నల్లని వెంట్రుకలు. ఆ వెంట్రుకలు పూర్తిగా విడక 2 అంచులు వెంట్రుకలు కలిస్తే లక్కదారంతో కన్నురెప్పలు 2 కుట్టారు అన్నట్లు ఉంటాయటండి. అట్లాంటి సన్నివేశం. అలా చూడాలి స్వామి నిన్నొకసారి అంటున్నారు. నీవు తెలివి రాగానే ఒక్కసారి చూడు. ఎలా చూడాలి? తీవ్రంగా చూడాలి. సింహం లేవగానే ఒకసారి ఒళ్ళంతా వెంట్రుకలు లెక్కిస్తుంది. అట్లా వెంటనే నీ శరీరం ఒక్కసారి గగురు పొడవాలి. పేరు మరేం పొంగ. తర్వాత అటు ఇటు దొర్లుతుంది. నీవు కదలాలి. తర్వాత సాగుతుంది ముందుకు. ఆ పైన దులుపుతుంది, ఒళ్ళంతా గర్జిస్తుంది, వెలికి నడిచి వస్తుంది. అలా రావాలి నీవు అంటున్నారు స్వామి. ఏమిటిది? ఇది సృష్టిక్రమ యొక్క వివరణం. మనం ఈ బాహ్యమైన జగత్తును చూస్తున్నాం కదా, దానిలో మనతో సమానుడిగా వచ్చిన శ్రీకృష్ణుని కూడా చూస్తున్నాం. ఎవరి శ్రీకృష్ణుడు? ఏమా విశ్వము? దీని స్వరూపం తెలియాలి. దీనికే తత్వమసి అని ఒక మహాకావ్యం తెలియాలి. అది ఉపనిషత్తు సారం అంటారు. అదే ఈ పాసురం అండి. స్వామి సన్నిధికి చేరారు గోపికలు. సైన్యం మీద పరున్న కృష్ణ భగవాన్ దర్శించారు. కానీ వచ్చి చూడమన్నారు. చూశాడు. ఇప్పుడు స్వామిని లేచి రమ్మని ప్రార్థిస్తున్నారు. లేచి రావడానికి సిద్ధపడుతున్నాడు. కాదు స్వామి, మేము నిర్దేశించిన విధంగా నీవు లేవాలి, నడవాలి, వెలుపలికి రావాలని కోరుతున్నారు. ఈ పాసురంలో మనకి జగతంతా కనిపిస్తుంది. ఇందులో మన మధ్యనే స్వామి కూడా కృష్ణ భగవానుడే దిగివచ్చి ఉన్నాడు. అయితే ఆయన పరమాత్మగా మనకు గోచరించడు, మానవ మాత్రంగా కనిపిస్తాడు. జగత్తులో సర్వం కూడా భౌతికంగా కనిపిస్తుంది, కానీ లోపలున్న పరతత్వం కనిపించదు కదా. దీన్ని మనందరం గుర్తించాలి. అప్పుడు ఒక్కటిగా ఉన్నది ఏదో తెలియని తత్వమే ఈనాడు
ఇన్ని రూపములతో నామములతో వెలుపలికి వచ్చిందని మనం గుర్తించాలి. ఈ భేదాన్ని ఆ భేదాన్ని అర్థం చేసుకున్నందుకు అది దాన్ని తత్వమసి అనే ఒక వాక్యాన్ని స్పష్టంగా తెలిస్తే మనకి జగత్ స్వస్వరూపం బ్రహ్మస్వరూపం తెలుస్తుందని ఉపనిషత్తుల్లో ఆ వాక్యాన్ని మహాకావ్యం అంటారు. అటువంటి మహాకావ్యంలో కలిగే జ్ఞానం అండి ఈనాడు భగవంతుడు కనిపించి చూడగానే మన పిల్లలకి కలిగి స్వామిని ప్రార్థిస్తున్నారు. వాళ్ళు సృష్టి రహస్యం చెప్తున్నారు. సృష్టికి ముందు ఒకడే ఉన్నాడట భగవంతుడు. ఎక్కడ? తపస్సు కవతల ఎంజీ కట్ట కవ్వల నిండు ఏకాకృతి వెలుగు అంటారు పోతన గారు. ఆ లోపల ఉన్నాడు. చీకటి కవతల ఉన్నాడో లేదో తెలియదు ఎవరికి, కానీ ఉన్నాడు. ఆయనకు ఒకప్పుడు తెలివి వచ్చిందటండి. అదే తదేక్షత అంటుంది ఉపనిషత్తు. ఒక్కసారి ఆయనకు సంకల్పం కలిగింది లేవాలని. ఎవరు లేపితే లేవలేదా? తనంతటా తానే లేచి సంకల్పించగానే ఒక్కసారి తీవ్రమైన చూపు చూశాడటండి. ఆ చూపు జగత్తులో మొట్టమొదట ఆవిర్భవించిన తేజస్తత్వం. ఆ తర్వాత ఎలాగైతే సింహం వెంట్రుకలు నెక్కిస్తే ఒక రకమైన వాసన వస్తుందో అలాగా తేజస్తత్వం జలముగా మారి జలం వాసన లేదా గంధం గుణంగా గల పృథ్వీగా మారిపోయిందట. భూత సృష్టి జరిగింది. అప్పుడు ఒక్కసారి స్వామి అటు ఇటు కదిలాడు. ఏమా కదలటం అంటే అది అండ సృష్టి పర్యంతం సాగింది. బ్రహ్మను సృష్టించాడు. బ్రహ్మ చేత సర్వజగత్తుని సృష్టించి ఒక్కసారి వడలు జలధరించి ముందుకు సాగినట్లుగా ఒకసారి జగత్తు రూపంగా వెలికి వచ్చాడు. ఈ వచ్చిన జగతేది? స్వామియే. స్వామి రూపం ఇక్కడ స్థూలంగా కనిపిస్తుంది, అక్కడ మనకు కనిపించలేదు. లోపల ఉన్న సింహం వెలుపలికి వచ్చిందండి. దాని కాళ్ళు కానీ ముఖం కానీ జూలు కానీ లోనున్నప్పుడు కనబడలేదు. వెలికి రాగానే అన్నీ కనబడ్డాయి. అందుకని కనపడే జగత్తు స్వామి యొక్క రూపమే. లోపల ఉన్నప్పుడు స్వామి రూపం ఉన్నది, కానీ ఆ రూపం మనకి గోచరం కాదు. అది ఇది ఒకటే అని చెప్పడమే తత్వమసి. అట్లాంటి స్థితి నుండి నీవు లేచి వచ్చి ఒక్కసారి గర్జించి వెలుపలికి రావాలి స్వామి అని ఓ అవిసి పువ్వు వంటి రంగు కలవాడాన్ని కూడా సంబోధిస్తున్నారు. ఆ స్వామిని లేచి రమ్మంటున్నారు. ఎక్కడికి? ఉన్ కోయల్ నిర్నిగంగనే, నీ భవనం నుండి ఇలా రా. ఏది భవనం స్వామికి? మన లోపల ఉన్నటువంటి మూలం. ఆ మూలస్థానం నుండి ప్రణవం చేత ఆయన్ని కదిలి వెలుపలికి వస్తాడు. క్రమంగా సుషుమ్న నాడిలో ప్రవేశిస్తాడు. సహస్రారం చేరతాడు. అట్లా నీవు వేయించేసి కూర్చోవాలంటున్నారు. ఎక్కడ? ఈ విశాలమైన విశ్వమనే సింహాసనంపై కూర్చో స్వామి. ఒక్కసారి కూర్చొని దర్శనమియ్యని ప్రార్థిస్తున్నారు. స్వామి ఒక్కసారి విశ్వంగా దర్శనమిస్తాడు. విశ్వంలో తాను ఒకడైనా దర్శనమిస్తాడు. విశ్వాంతరామిగా దర్శనమిస్తాడు. ఒక్కసారి నీవు అట్లా కూర్చో అన్నారు. యావందు కార్యమారాయనుందుల్, అప్పుడు మేము ఎందుకు వచ్చామో పరిశీలించి కృప చేయవయ్యా అని ప్రార్థిస్తున్నాం. ఏమి పరిశీలన? వీరి యొక్క స్వరూపాన్ని వీరికి ఎరిగించడం, తన స్వరూపాన్ని వీరికి గోచరింప చేయడం, వీరికి విరోధులను తొలగించడం. ఇది స్వామి చేయవలసింది. దానికి కావలసింది కృప. మా సాధన కాదు. మేము సాధన ఉండి నీ దగ్గరికి రాలేదు స్వామి, సాధన చేయగలం అనుకున్నారు వారు. అహంకారులు కాదండి. వారికి గోచరం కానీ నీవు కృప చేసినవాడు. అది తొలగిపోతుంది, నీవు దర్శనం ఇస్తావు. అందుచేత స్వామి ఇదిగో ఈ సింహాసనం నడిచి వచ్చినట్లుగా రావాలని ప్రకృతి యొక్క సౌందర్యాన్ని భగవత్ సౌందర్యాన్ని కలిపి అనుభవించింది ఆండాళ్ళ తల్లి ఈ పాసురంలో. ఎంత చక్కగా వివరించిందండి. వెనుక 4వ పాసురంలో మేఘంలో చూసింది స్వామి. ఇప్పుడు స్వామిలో సింహం యొక్క రూపాన్ని కదలికను చూసింది. కాబట్టి భగవాన్లో ప్రకృతి సౌందర్యాన్ని అనుభవించడం ఇదే మనం చేయవలసిన పని. ప్రకృతి విడవదగినది కాదండి, అనుభవించదగినదే. కానీ భగవత్ సంబంధంతో సాదృశ్యంతో అనుభవించిన నాడు ఆ సౌందర్య అనుభవం నిత్యమై సత్యమై ఉంటుంది. ఆ సౌందర్యాన్ని ప్రాకృతంగా అనుభవిస్తే తాత్కాలికమై క్షుద్రమై దుఃఖప్రదం అవుతుంది. అలాగా ఇప్పుడు మనం ఒక సముద్రం దగ్గరికి వెళ్తాం. ఆ సముద్ర కెరటాలు అలా పొంగుకొని వస్తున్న నరుగుని చూస్తే ఆనందించాలి. కానీ అందులోకి వెళ్ళి మనం జలక్రీడలు ఆడితే అది ఘోరంగా దుఃఖప్రదం అవుతుంది కదా. అలాంటివి చేయకూడదు. ఆ ఆహ్లాదాన్ని ఆనందించాలంతే. అందుచేత మనం అనుభవించండి ఈ ప్రకృతి సౌందర్యం. ఒక పర్వతాన్ని చూడండి, సింహాన్ని చూడండి, నడకలో ఆనందాన్ని అనుభవించండి. కానీ అందులో మన స్వామి నడకను చూడండి, రూపాన్ని చూడండి. చూస్తే నిత్యమే ఆ సౌందర్యం మనకు ఆనందాన్ని కలిగిస్తుంది. సింహాన్ని చూసి భయపడకూడదు. ఆ సింహంలో కూడా ఆ లక్ష్మీనారాయణ స్వరూపాన్ని చూస్తే మనకు ఎంతో ఆనందాన్ని కలిగిస్తుంది. సౌందర్యానుభావం దోషం కాదండి.
భగవద్ అనుభవం కూడా దోషం కాదు. కానీ భగవద్ అనుభవానికి లౌకిక సౌందర్యానుభవానికి సంబంధం లేదనుకోవడం పొరపాటు. ఈ రెండు కూడా కలిగి ఉండాలి అని జగత్తుకి భ్రమమునకు ఉండే ఏకత్వాన్ని అనే భేదాన్ని అనుసంధానం చేయడమే కాకుండా ఈ పాసుల యొక్క భావం స్వామిని వెలికి రమ్మని ప్రార్థించారు గోపికలు. చాలా అందంగా వర్ణించారు గోపికలు. వాళ్ళు నిజంగా కల్మషం లేని వాళ్ళండి. అందుకని వారిని కూడా స్వామి అంత బాగా ప్రేమించారు. అలాంటి గోపికల ప్రేమ మనం కూడా కోరుకుంటూ ఇలాంటి మంచి విషయాలతో మరో పాసులలో కలుసుకుందాం. ఆండాల్ తిరువడిగలే శరణం. జై శ్రీమన్నారాయణ. తప్పులేమనుంటే క్షమించండి.